గడువు తీరక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది అంటున్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రైతులకి ఆగ్రహం తెప్పించేలాగా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు. ప్రజాగ్రహం ముందు ఏ ప్రభుత్వం కూడా నిలబడదు అంటున్నారు నిరంజన్ రెడ్డి. ప్రజాగ్రహం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ అంచనా వేయలేరన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ తీరు సరిగ్గా లేదంటున్నారు ఆయన. రైతుల గోస ప్రభుత్వానికి మంచిది కాదు అన్నారు నిరంజన్ రెడ్డి. ఇంత ఘోరంగా విఫలమైనారు కదా, దానికి కనీసం రైతుల్ని ఓదార్చి పరిస్థితులన్నా వివరించి ఏ కారణాల చేత ఆలస్యం అవుతుందో వాళ్ళకి సాంత్వన కల్పించి చెప్పి అట్లా కాదు ఇట్లా చేద్దామని చెప్పి వాళ్ళకి ఏదైనా ఉపశమనం కలిపేటువంటి 4 మాటలు చెప్పి విడిచిపెట్టి అరెస్ట్ చేయడము, వాళ్ళ మీద వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళ మీద కేసులు పెట్టడము, దబాయించడము, ఇదెక్కడికి అతండి. అందుకే ఈ రైతుల యొక్క గోస ఇంతగానం పోసుకుంటే కూడా సర్కార్కు ఇది మంచి కాదు. ముందస్తుగానే రైతులు మరణ శాసనం రాస్తారు సర్కార్కు. గడువు తీరేదాకా కూడా ఎదురు చూడరు రైతులు. ఈ ప్రజాగ్రహం అనేటువంటిది ఎప్పుడు ఎట్లా పెళ్ళుపుకొని వస్తుందో వాళ్ళు అంచనా వేయలేరు. ప్రజలు ఒకసారి విసిగి వేసారిన తర్వాత అది ఏ రూపమైనా దాల్చవచ్చు.